హెల్ప్ చేస్తానన్నారు. సో డాక్యుమెంట్ ని రిట్రైవ్ చేసుకుని ఈమెయిల్ నుంచి రిట్రైవ్ చేసుకుని డాక్యుమెంట్ ని ప్రాసెస్ చేయాలి. సో మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే డాక్యుమెంట్ ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అండ్ ఎలా ఒక్కసారి ఈమెయిల్ రీడ్ చేస్తే అంటే మరి డిస్కనెక్ట్ అయిపోవాలి, నెక్స్ట్ వేరే ఈమెయిల్ లూప్ లాగా ప్రాసెస్ అవ్వాలన్నమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క స్టెప్ బై స్టెప్. ఫస్ట్ కనెక్ట్ లో ఏమంటే ఇక్కడ డిఫరెంట్ ఈమెయిల్ సర్వర్స్ వస్తాయి. అంటే మన క్లయింట్ బేసిస్ అన్నమాట. వాళ్ళు ఈ యూజర్ ఐడీలు పాస్వర్డ్స్ అన్ని మీకు ఇస్తారు. ఐమ్యాప్ కానీ పాపప్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్వర్ అని ఈ 3 సర్వర్లు ఉంటాయి. మనము కాకపోతే కంపెనీలో 99% యూజ్ చేసేది అవుట్లుక్ అనమాట. ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ ఉంటుంది మనకి. సో ఇక్కడ నేను అవుట్లుక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈమెయిల్ సెక్షన్, ఇక్కడ మీరు మాన్యువల్ గా కూడా ఇచ్చుకోవచ్చు. ఈమెయిల్ సెక్షన్ మీ డిఫరెంట్ నేమ్, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈమెయిల్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఐ మీన్ మల్టిపుల్ కనెక్ట్స్ యూజ్ చేస్తుంటే మల్టిపుల్ ఈమెయిల్ సెక్షన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను సింగిల్ యూజ్ చేస్తున్నా కాబట్టి సింగిల్ ఈమెయిల్ సెక్షన్ యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. సో ఇలా అవుట్లుక్ సెలెక్ట్ చేసుకోవాలంటే అవుట్లుక్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి మన సిస్టమ్ లో. ఓకే, ఇది రిఫ్రెష్ అయింది. ఇక్కడ సెలెక్ట్ అయింది, ఇది నా మెయిల్ బాక్స్, అది అవుట్లుక్ మెయిల్ బాక్స్ అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ ఆన్ సేవ్. సో ఇంకా మీరు ఈమెయిల్ సర్వర్ తీసుకున్నా మీకు వాళ్ళు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. దీనికి మనకు ప్రాబ్లమే లేదు అసలు. ఈడబ్ల్యూఎస్ సర్వర్ మనం మాన్యువల్ గా మీరు ట్రై చేయకండి ఈమెయిల్స్, ఎందుకంటే జస్ట్ అది ప్రైవసీని కోల్పోయినట్టు ఉంటుంది మీరు ఇచ్చినట్టు. ఎందుకంటే మీరు పోర్ట్ 2 అని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫిషింగ్ అటాక్స్ జరుగుతాయి కదా మన పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ కి. సో అది ఇయ్యదండి. సర్వర్లు ఏమంటే వాళ్ళు VPNs అన్ని ఫుల్ ఎన్క్రిప్టెడ్ ఉంటాయి. సో వాళ్ళు యూజ్ చేయొచ్చు, మనకి కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. సో నేను ఎందుకు అవుట్లుక్ అనేది ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ ఇంకొకటి మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఫార్వర్డ్ ఈమెయిల్స్ కి సెండ్ ఈమెయిల్స్ కి కనెక్ట్ అవసరం లేదు. కనెక్ట్ అవసరం లేకపోయినా డైరెక్ట్ గా వర్క్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఈమెయిల్ ని రిట్రైవ్ చేయాలనుకుంటున్నా. అవుట్లుక్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది అవుట్లుక్. సో ఇక్కడ నావి కొన్ని ఈమెయిల్స్ ఉన్నాయి. ఈ ఈమెయిల్ ఒక సబ్జెక్ట్ అన్నమాట. ఇది కాపీ చేసుకుంటున్నా, కంట్రోల్ కి హాట్స్పాట్ లోకి వచ్చి ఈమెయిల్. నెక్స్ట్ నేనేం చేయాలనుకున్నా, ఆ ఈమెయిల్ ఒక రీడ్ చేయాలనుకున్నా ఆ ఈమెయిల్ ని. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ లూప్ తీసుకోవాలి. లూప్ తీసుకుంటున్నా. ఇక్కడ ఈచ్ ఈమెయిల్ ఇన్ ది ఫోల్డర్, ఐ మీన్ ఈచ్ మెయిల్ ఇన్ ది మెయిల్ బాక్స్. ఓకేనా? నెక్స్ట్ ఈమెయిల్ సెక్షన్ అంటే పైన కూడా అదే ఇచ్చాను. ఇక్కడే కనెక్ట్ ఏం సెక్షన్ ఉంటే లూప్ లో కూడా అదే సెక్షన్ ఉండాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఈమెయిల్ టు రీడ్. ఇక్కడ రీడ్ చేయొచ్చు, రీడ్ ఉంటే అన్ని ఈమెయిల్ రీడ్ చేయొచ్చు. రీడ్ అంటే ఓపెన్ గా రీడ్ చేయొచ్చు, అన్రీడ్ ఉన్నది మొత్తం చేయొచ్చు. నేనేం చేస్తున్నా అంటే అన్రీడ్ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా? అన్రీడ్ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్నా. స్పెసిఫిక్ ఫోల్డ్ ఇన్బాక్స్ అంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఇన్బాక్స్, డ్రాఫ్ట్స్, మెయిల్ బాక్స్, సెండ్ మెయిల్, ట్రాష్ మెయిల్, ఇంపార్ట్, ఇవి మెయిల్ బాక్సెస్ అన్నమాట, ఫోల్డర్స్. నేను ఇక్కడ డిఫాల్ట్ గా ఇన్బాక్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ప్రస్తుతం ఇన్బాక్స్ అని ఇచ్చుకున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ ఇస్తున్నా. సబ్జెక్ట్ ఏంటి? ఇది సబ్జెక్ట్. నేను ఇక్కడ తీసుకున్నా ఒకటి, ఇది అమెజాన్ అనేది తీసుకున్నా. దీన్ని నేను అన్రీడ్ చేసేస్తాను, మార్క్ యాజ్ అన్రీడ్. నెక్స్ట్ లేదా మీరు ఒకవేళ పర్టికులర్ సెండర్ అయింది అనుకోండి, నాకు దానికి ఈమెయిల్ అనేది కన్సిస్టెంట్ గా ఉండదు. వాటికి ఈమెయిల్ సబ్జెక్ట్ నేను ప్రతిసారి చేంజ్ అవుతుంది. ఈమెయిల్ చేంజ్ కాదు కదా, ఈమెయిల్ పర్టికులర్ గా ఒకే ఈమెయిల్ యూజ్ చేస్తారు ఆ క్లయింట్ అనేవాడు. సో ఆ ఈమెయిల్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే డేటా గెట్ చేసుకోవాలి అన్నట్టు ఈ సబ్జెక్ట్ తీసేస్తాము. ఇక్కడ ఈమెయిల్ ఆ పర్సన్ ఒక ఈమెయిల్ ఇస్తాం. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద డేట్, ఏ డేట్ లో వచ్చింది అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మనకి. ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ మేబీ ఉంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చిన ఈమెయిల్స్ మాత్రమే ఈ రోజు ప్రాసెస్ చేయాలి, లేదా నిన్న వచ్చినవి ఈ రోజు ప్రాసెస్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ మనం డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్టర్డే డేట్ ఇలా సెలెక్ట్ సిస్టమ్ డేట్ తీసుకొని సిస్టమ్ డేట్ -1 అని మ్యానిపులేట్ చేసుకోవచ్చు దాన్ని మళ్ళీ. నెక్స్ట్ మీకు మెసేజ్ ఎలా ఫార్మాట్ లో కావాలి, HTML ఫార్మాట్ లో కావాలా, ప్లెయిన్ టెక్స్ట్ ఎప్పుడు తీసుకోకండి. ఇప్పుడు HTML ఫార్మాట్ ని స్టాండర్డ్ ఫార్మాట్ అన్నారు. HTML అనేది స్టాండర్డ్ ఫార్మాట్, ఇది మనకు అవసరం లేదు. లోకల్ టైం అనేది అదే టైం బేస్ ఇది మనకు అవసరం లేదు. ఫాల్స్ ఆల్వేస్ కరెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ డిక్షనరీ వేరియబుల్లో ఏమేమి స్టోర్ అవుతాయంటే ఫ్రమ్ ఈమెయిల్ అడ్రస్, డు ఈమెయిల్ అడ్రస్, సబ్జెక్టు, నెక్స్ట్ BCC, CCC అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. ఈ డిక్షనరీ కీ అండ్ వాల్యూస్ లాగా స్టోర్ అవుతాయి అన్నమాట. నేను దీన్ని సేవ్ చేస్తాను. ఇప్పుడు వరకు మీకు ఏమైనా డౌట్ ఉందా? కనెక్ట్ చేశాను, లూప్ చేద్దాం అనుకుంటున్నాను అంటే రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. హలో నాగమణి, బాబు రెడ్డి, నో డౌట్స్ అండి. మీకు ఏమైనా లూప్ కాన్సెప్ట్ లో కానీ ఎందుకు కనెక్ట్ చేస్తాము అలా ఏమైనా ఉంటే నెక్స్ట్ లేదండి అర్థమైందండి. మెసేజ్ బాక్స్ తీసుకుంటున్నా. మెసేజ్ బాక్స్ లో నేను ఇక్కడ ఆల్రెడీ ఆ ఒక్క డీటెయిల్స్ మొత్తాన్ని నేను డిక్షనరీ వేరియబుల్ లో తీసుకున్నాను, ఎందుకంటే ఆ ఈమెయిల్ ని గెట్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి అంతే. నేను ఇంకా డౌన్లోడ్ చేసుకోవట్లేదు. డౌన్లోడ్ అటాచ్మెంట్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ప్రాసెస్ లో. జస్ట్ రీడ్ చేయడానికి, ప్రతి ఒక్క నంబర్ ఆఫ్ ఈమెయిల్స్ ఉన్నప్పుడు రీడ్ చేయడానికి కనెక్ట్ యూజ్ చేసి లూప్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సింగిల్ ఈమెయిల్ ఉన్నా జస్ట్, కానీ సింగిల్ ఈమెయిల్ కూడా లూప్ యూజ్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మెసేజ్ బాక్స్ లో డిక్షనరీ వేరియబుల్ తీసుకుంటున్నాను. డిక్షనరీ వేరియబుల్ ఇక్కడ కీ ఏం చేస్తున్నా అంటే ఒక 2 మినిట్. ఈమెయిల్ సబ్జెక్ట్ అని ఇస్తున్నా. నేనేం గెట్ చేయాలనుకుంటున్నా అంటే ఈ ఈమెయిల్ యొక్క సబ్జెక్ట్ అంటే ఏమిటి, యాపిల్ ఐఫోన్ బ్లూ 2028 బ్లూ అని సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ని నేను గెట్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఈమెయిల్ సబ్జెక్ట్, ఇన్సర్ట్, క్లిక్ ఆన్ సేవ్. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనం చూడొచ్చు 2 ఈమెయిల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక్క ఈమెయిల్ మాత్రమే మనకు అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. ఈ ఈమెయిల్ డిస్ప్లే చేయదు, ఎందుకంటే మనం సబ్జెక్ట్ ఏమి ఇచ్చాము, ఇక్కడ యాపిల్ ఐఫోన్ 12 అని ఇచ్చాం కదా. సో ఈ ఒక్క ఈమెయిల్ ఐడి రీడ్ మాత్రం చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఫస్ట్ ఈమెయిల్ లింక్డ్ఇన్ నుంచి వచ్చింది కదా, అది మనకు అవుట్పుట్ ఇయ్యదు. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. వచ్చిందా మెసేజ్ బాక్స్? యాపిల్ ఐఫోన్ 12 GB బ్లూ. ఓకేనా, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ రీడ్ చేసేసిందా, దాన్ని అన్రీడ్ చేసింది కదా, రీడ్ చేసింది కదా, అమెజాన్ 12 అనేది రీడ్ చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను దీన్నే మరి సేమ్ అన్రీడ్ చేస్తున్నాను. ఈ ఏ ఈమెయిల్ ఐడి నుంచి నేను చూడట్లేదు, నాకు కనపడట్లేదు. ఏ ఈమెయిల్ ఐడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. అవునా, ఇది ఏ ఈమెయిల్ ఐడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇది అంటే అమెజాన్.in అనేది. ఇప్పుడు ఆ ఈమెయిల్ ఐడిని డిస్ప్లే చేస్తాను మీకు. స్టాప్ ది బాట్. ఇక్కడ ఈమెయిల్ ఫ్రమ్ అంటే ఏ ఈమెయిల్ నుంచి వచ్చింది. ఇక్కడ ఈమెయిల్ టు అంటే మనం ఏ ఈమెయిల్ కి సెండ్ చేసామన్నది. ఓకేనా, ఇప్పుడు ఆ ఈమెయిల్ ఐడి డిస్ప్లే అవ్వాలి నాకు. ఈ డిక్షనరీ వేరియబుల్ లో ప్రతి ఒక్కటి స్టోర్ అయితే మనం ఇక్కడ నుంచి ఏమైనా అటాచ్మెంట్స్ అన్ని నీకు ఏ ఈమెయిల్ నుంచి వచ్చినాయి అనేది గెట్ కండిషన్ బేసిస్ డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. ఈ కండిషన్ ఒకవేళ ఈమెయిల్ ఫ్రమ్ ఈక్వల్స్ సో పర్టికులర్ ఈమెయిల్ ఐడి, దెన్ ఓన్లీ ఇట్ నీడ్స్ టు బి డౌన్లోడ్ ది అటాచ్మెంట్ ఫ్రమ్ ది ఈమెయిల్. అంటే ఆ పర్టికులర్ ఈమెయిల్ నుంచి డౌన్లోడ్ చేయాలన్నమాట. ఈమెయిల్ ఐడి నాకు ఈమెయిల్ ఐడి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే.
నెక్స్ట్ ఈమెయిల్ ఫ్రమ్ మనం అక్కడ చెప్పండి 100 మెసేజెస్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఒకవేళ ఇంకా ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి అంటే 100 మెసేజెస్ అన్ని డిస్ప్లే అవుతాయి అన్ని డిస్ప్లే అవుతాయి. అన్ని డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఏమి చూడండి, న్యూ అమెజాన్ నుంచి వచ్చిన మెయిల్ ఇది మనకి స్టోర్ న్యూస్ @amazon.com. ఇప్పుడు మనం ఒకసారి ఇన్బాక్స్ చెక్ చేస్తాం ఎక్కడి నుంచి వచ్చిందో అది. అవునా, ఇక్కడ వచ్చింది చూడండి, స్టోర్ న్యూస్ @amazon.in అనే ఈమెయిల్ నుంచి మెయిల్ వచ్చింది నాకు అది. నెక్స్ట్ మళ్ళీ అప్డేట్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వేరే ఇంకోటి మారుస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఉండింది కదా, ఈమెయిల్ ఫ్రమ్ తీసేసి ఈసారి ఏం చెప్తుందంటే రిసీవ్ టైం అని కొడతాం. నాకు రిసీవ్ ఏ టైంలో రిసీవ్ అయిందో నా టైం తీసుకోవాలనుకుంటా. రిసీవ్డ్ టైం, ఈమెయిల్ రిసీవ్డ్ టైం, దెన్ క్లిక్ ఆన్ సే. ఇప్పుడు ఏమంటే ఆ ఈమెయిల్ ఎప్పుడు రిసీవ్ అయింది అన్న టైం చూపిస్తుంది మనకి. వచ్చిందా 5:35:28 + 5:30, ఐ మీన్ కొలకొత్త టైం ఇది మనకి 5:35కి వచ్చింది. మనం ఇక్కడ చెక్ చేస్తాం ఎంత టైంకి వచ్చిందో. ఓకేనా, అర్థమైందా? 5:35 AM కనిపిస్తుందా? 5:35 AM కి మనకు మెయిల్ వచ్చింది అది. చెప్పండి, మీరే చెప్తున్నారు పబ్లిసిటీ. అది ఒకసారి మల్టిపుల్ మెయిల్స్ ఓపెన్ కావాలంటే మల్టిపుల్ మెయిల్స్ ఎందుకు ఓపెన్ అవుతుంది? సేమ్ ఈమెయిల్ ఐడితో ఉండింది అనుకోండి, నేను ఇక్కడ పర్టికులర్ ఈమెయిల్ ఐడి ఇచ్చాను అంతే. ఇప్పుడు ఇదే ఈమెయిల్ మల్టిపుల్ వచ్చింది అనుకోండి, amazon.in అనేది. ఓకే, మీకు ఇప్పుడు ఇంకొకటి వన్ టైం సింగిల్ మెయిల్ మాత్రం ఓపెన్ చేయగలం. లేదు, మల్టిపుల్ మెయిల్స్ ఓపెన్ చేస్తుంది. లూప్ లో పెట్టాం కదా, ఇక్కడ లూప్ లో పెట్టాం. లూప్ త్రూ ఈచ్ ఈమెయిల్ ఐడి ఇన్ ద మెయిల్ బాక్స్. అంటే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్. నేను ఇక్కడ ఏం పర్టికులర్ గా ఈమెయిల్ తీసుకుంటున్నా, పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. నేను సబ్జెక్ట్ తీసుకుంటున్నా అంటే ఇది iPhone 12 GB బ్లూ అని పర్టికులర్ గా తీసుకుంటున్నా అంతే. ఓకే, మీకు ఇప్పుడు మల్టిపుల్ చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ సబ్జెక్ట్ రిమూవ్ చేసేస్తాను. కంట్రోల్ డిలీట్ సేవ్. ఇప్పుడు నేను మల్టిపుల్ దీన్ని ఇప్పుడు అన్రీడ్ చేసి దీన్ని అన్రీడ్ చేసేస్తున్నాను. అన్రీడ్ ఇప్పుడు మనకి 4 ఈమెయిల్ ఐడీస్ డిస్ప్లే అవ్వాలి, అవునా? అంటే 4 రిసీవ్ టైమ్స్ డిస్ప్లే అవ్వాలి, 4 రిసీవ్ టైమ్స్. నెక్స్ట్ నౌ ఐ విల్ రన్ నౌ. ఇప్పుడు మనకు 4 డేట్స్, ఐ మీన్ టైమింగ్స్ అనేది డిస్ప్లే అవ్వాలి. 4 ఈమెయిల్స్ ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్. ఒకటి ఫస్ట్ 9:12 వచ్చింది. నెక్స్ట్ 5:35 ఒకటి వచ్చింది. నెక్స్ట్ 18:18 ఒకటి వచ్చింది. నెక్స్ట్ 10:51 ఒక ఈమెయిల్ వచ్చింది. ఓకేనా? అంటే నేను ఇక్కడ ఏమంటే కండిషన్ కావాలనుకున్నాను. నాకైనా పర్టికులర్ ఈమెయిల్ నుంచి కావాలనుకున్నప్పుడు మాత్రం పర్టికులర్ సబ్జెక్ట్, పర్టికులర్ ఫ్రమ్ అడ్రస్ ఇస్తాను. అది మాత్రమే డిస్ప్లే అవుతుంది. వేరే ఈమెయిల్స్ ఉంటే ఇగ్నోర్ చేస్తుంది. సో ఇది జస్ట్ మళ్ళీ చెక్ చేస్తుంది ఇంకా ఏమైనా ఈమెయిల్స్ పెండింగ్ ఉన్నాయని. బట్ దానికి ఇంకా అంటే తనకి అన్ని రీడ్ అయిపోయాయి కాబట్టి అది తీసుకోవట్లేదు. నేను 100 కమాండ్ ఇచ్చా కదా, ఓన్లీ 100 ఈమెయిల్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది. సో ఇప్పుడు మీకు ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ మీకు ఇంకో డౌట్ ఉంది కాబట్టి అది ఈమెయిల్ 2 అడ్రస్ కూడా ఇప్పుడు ఇస్తాను, మల్టిపుల్ తీపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈసారి రిసీవ్ టైం తీసుకున్నాం కదా, ఈసారి నేను ఏం చేస్తాను అంటే ఈమెయిల్ ఫ్రమ్ తీసుకుంటాను. ఏ ఈమెయిల్ నుంచి వచ్చిందో చూద్దాం. ఈమెయిల్ ఫ్రమ్. నెక్స్ట్ క్లిక్ ఆన్ రన్.
ఇప్పుడు ఈమెయిల్ ఫ్రమ్ అంటే 4 ఈమెయిల్స్ ఉన్నాయి కదా, 4 ఈమెయిల్స్ ఏ అడ్రస్ నుంచి వచ్చాయి మనకి, ఏ ఈమెయిల్ అడ్రస్ నుంచి వచ్చాయి? ఫస్ట్ ఈమెయిల్ అడ్రస్ లింక్డ్ఇన్ నుంచి వచ్చింది. సెకండ్ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి అమెజాన్ నుంచి వచ్చింది. థర్డ్ ఈమెయిల్ వచ్చి కూడా షిప్మెంట్ ట్రాకింగ్ అమెజాన్ నుంచి వచ్చింది. ఫోర్త్ కూడా షిప్మెంట్ ట్రాకింగ్ అమెజాన్ నుంచి వచ్చింది. ఇప్పుడు మనం చెక్ చేస్తాం ఒక్కొక్క ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి. ఫస్ట్ ఏమో నోటిఫికేషన్స్ నో రిప్లై లింక్డ్ఇన్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఏమో స్టోర్ న్యూస్ అమెజాన్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఏమో షిప్మెంట్ ట్రాకింగ్ అమెజాన్ నుంచి. నెక్స్ట్ కూడా షిప్మెంట్ ట్రాకింగ్ అమెజాన్ డాట్ నుంచి వచ్చింది. 4 డిస్ప్లే అయ్యా? అవునండి. మీకు ఇలాంటి కమాండ్స్ ఎన్ని ఉంటాయంటే ఈ డిక్షనరీ వేరియబుల్ లో ఆల్మోస్ట్ 10 ఉంటాయి అనమాట. ఈమెయిల్ సబ్జెక్ట్, ఈమెయిల్ ఫ్రమ్, ఈమెయిల్ టు, ఈమెయిల్ సిసిసి, ఈమెయిల్ బిసిసి, ఈమెయిల్ రిసీవ్ టైం, ఈమెయిల్ డేట్, ఈమెయిల్ సెండ్ టైం, ఈమెయిల్ రిసీవ్ టైం, అలా డిఫరెంట్ అన్ని మనం మోడ్స్ గెట్ చేసుకోవచ్చు. ఏదో పర్టికులర్ గా రిక్వైర్మెంట్ ఉంటే. ఏది బీసీసీ అంటే ఇక్కడ ఉంటుంది కదా మామూలుగా బీసీసీ సిసిసి అని పెట్టాం కదా. బీసీసీ కూడా విజిబిలిటీ కనిపిస్తుందండి, మెయిల్ ఎవరికి వెళ్ళింది అని చెప్పేసి. అది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ అప్పుడు అక్కడ ఏం చేంజ్ చేస్తామంటే జస్ట్ చేంజ్ ఏం చేస్తామంటే ఈమెయిల్ ఇది ఉంది కదా బీసీసీ అంతే. ఇప్పుడు ఆ ఈమెయిల్, ఎందుకంటే ఈమెయిల్ బీసీసీ లేదు కదా, నా దగ్గర ఉన్న ఈమెయిల్స్ బీసీసీ లేదు. ఉంటే ఇప్పుడు బీసీసీ అనేది గెట్ చేస్తుంది. అర్థమైందా? ఇది కేస్ సెన్సిటివ్, గుర్తుపెట్టుకోండి. ఈమెయిల్ అనేది స్మాల్ లెటర్స్ రావాలి. ఇక్కడ ఏ వేరియబుల్ అయితే ఒకవేళ ఫ్రమ్ డేట్ అనుకోండి ఎఫ్ క్యాపిటల్ రావాలి. ఓకేనా? ఒకవేళ 2 అనుకోండి టీ క్యాపిటల్ రావాలి. ఇక్కడ మాత్రం ఈ కొంచెం మాత్రం ఇక వేరియబుల్ ఇచ్చేటప్పుడు. సో నెక్స్ట్ కనెక్ట్ ని డిజేబుల్ చేస్తాం. కనెక్ట్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు, వేరే కమాండ్ చూపిస్తాను. డిజేబుల్. ఈ లూప్ కాన్సెప్ట్ అర్థమైందా? ఈమెయిల్ లూప్ అర్థమైంది. ఈమెయిల్. నెక్స్ట్ చేంజ్ స్టేటస్ అనేది లూప్ కావాలి. నేను లూప్ ఎనేబుల్ చేసుకుంటాను. లూప్ ఇది లూప్ లోపల రావాలి. చేంజ్ స్టేటస్ అనేది ఇక్కడ ఉంటుంది మీకు. చేంజ్ ఈమెయిల్ స్టేటస్ టు రీడ్ బై అన్రీడ్, యూజ్ దిస్ యాక్షన్ ఇన్సైడ్ ఏ లూప్. ఇన్సైడ్ లూప్ లో ఉన్నప్పుడు మాత్రం ఈ కమాండ్ వర్క్ అవుతుంది, మీనింగ్ దానికి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదో ఒక ఈమెయిల్ ని నేను అన్రీడ్ చేస్తాను. అదేం చేస్తుంది అంటే జస్ట్ రీడ్ గా కన్వర్ట్ చేసి స్టేటస్ చేంజ్ చేస్తుంది. ఇప్పుడు అన్రీడ్ లో ఉంది కదా, దీన్ని ఇలా రీడ్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఈ కమాండ్ యూజ్ చేస్తాం. సారీ, ఇది కనెక్ట్ చేయాలి ఫస్ట్. సో ఇప్పుడు మనం ఈమెయిల్ చెక్ చేద్దాం చేంజ్ చేసిందా లేదా. ఓకే, వెయిట్ ఇక్కడ ఏమి ఇచ్చాం? సారీ, అన్రీడ్ ఇచ్చా. రీడ్ స్టేటస్ చేయాలి. సారీ, ఆల్రెడీ అన్రీడ్ స్టేటస్ లో ఉంది. దాన్ని మనం రీడ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక ఈమెయిల్ వచ్చినట్టుంది. సో అంటే ఇప్పుడు 2 ఈమెయిల్స్ ని రీడ్ చేసేస్తుంది. అన్రీడ్ స్టేటస్ లో ఉన్న ఈమెయిల్స్ 2 ఈమెయిల్స్ ని కూడా రీడ్ చేసేస్తుంది.
జస్ట్ మినిట్. ఇక్కడ ఆప్షన్ లేదా పర్టికులర్ మెసేజ్ ని అన్రీడ్ చేయాలి అని? చేయొచ్చు. అదే ఫస్ట్ చెప్పాను కదండి, ఇక్కడ ఉంది కదా, ఆల్రెడీ రీడ్ చేసేసింది కాబట్టి నేను స్టాప్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చేటప్పుడే ఇస్తున్నాం, ఏమని ఇస్తున్నాం, నాకు పర్టికులర్ ఈమెయిలే కావాలి, పర్టికులర్ ఇక్కడ స్పెసిఫిక్ ఇన్బాక్స్ ఉండాలి, స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఉంటే ఆ ఈమెయిలే కావాలి, స్పెసిఫిక్ ఈమెయిలే కావాలి. స్పెసిఫిక్ ఈమెయిల్ మాత్రమే రీడ్ చేయాలి బాట్ అనేది. ఆ ఈమెయిల్ ఐడి ఇస్తాం, ఏ ఈమెయిల్ అయితే రీడ్ చేయాలనుకుంటున్నా ఆ స్పెసిఫిక్ ఈమెయిల్ ఐడి వచ్చినప్పుడు మాత్రమే రీడ్ చేయాలి. లేదా నాకు స్పెసిఫిక్ డేట్ ఉన్న ఈమెయిల్ మాత్రమే రీడ్ కావాలి, ఈ రోజు వచ్చిన ఈమెయిల్ రీడ్ కావాలి, లేదా నిన్న వచ్చిన రీడ్ మాకే కావాలి నాకు. ఇక్కడ కండిషన్స్ మీకు అంటే మన కండిషన్స్ రాయకుండా మాన్యువల్ గా డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేస్తాం మనం, సబ్జెక్ట్ ప్లస్ సెండర్ ఈమెయిల్ ఐడి అడ్రస్ చేస్తాం. నెక్స్ట్ కమాండ్ ఈమెయిల్ స్టేటస్ రీడ్, అర్థమైంది కదా, జస్ట్ రీడ్ చేయడానికి అన్రీడ్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇప్పుడు అన్ని అయిపోతాయేమో, వద్దు అన్ని ఈమెయిల్స్ ఇప్పుడు అన్రీడ్ ఇచ్చా అనుకోండి, అన్ని ఈమెయిల్స్ అయిపోతాయి. సో నేను ఇక్కడ ఇవ్వట్లేదు, ఈ కమాండ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి చెక్ ఇఫ్ ఫోల్డర్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. అంటే ఇక్కడ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఈమెయిల్, డ్రాఫ్ట్స్, సెంట్ ఈమెయిల్ బాక్స్, ట్రాష్ అనే ఫోల్డర్స్ ఉన్నాయి. ఈ ఫోల్డర్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయా లేవా? ఫస్ట్ ఇన్బాక్స్, కంట్రోల్ ఇన్బాక్స్, ఇది బూలియన్ వేరియబుల్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ లాగా సేవ్ చేసుకుంటది. ఎగ్జిస్ట్. నెక్స్ట్ మెసేజ్ బాక్స్, check email exist. Next shift s boolean dot to string లే కన్వర్ట్ అయింది. ఇక్కడ ట్రూ అని రావాలి మనకి. ఇది ఇప్పుడు అంటే ఇన్బాక్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటే, ఇన్బాక్స్ అనే ఇక్కడ ఇన్బాక్స్ అనే ఫోల్డర్ ఎగ్జిస్ట్ అయి ఉంటే ట్రూ అని రావాలి, లేదా ఫాల్స్ రావాలి. ట్రూ వచ్చిందా? ఎందుకంటే ఆ ఈమెయిల్ బాక్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ట్రూ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈమెయిల్ బాక్స్ ని ఇన్బాక్స్ కాకుండా వేరే ఏమన్నా దాంట్లో లేని తీస్తాను. ఇన్బాక్స్ యాక్సెస్ ఇది, ఈ బాక్స్ అనేది ఈమెయిల్ బాక్స్ అనేది లేదనమాట, ఈ ఫోల్డర్ ఎగ్జిస్ట్ అయ్యి లేదు ఈమెయిల్ లో. సో ఇప్పుడు ఏం రావాలి మనకి, ఫాల్స్ రావాలి. ఫాల్స్ వచ్చిందా? ఎందుకంటే ఈ నేను ఇచ్చిన ఇప్పుడు ఇన్బాక్స్ యాక్సెస్ అనే ఒక ఫోల్డరు ఈ అవుట్లుక్ లో ఫోల్డర్ లేదు, అంటే ఏదానికి మ్యాచ్ అవ్వలేదు, అందుకు ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ వన్ డిసేబుల్. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు, అర్థమైంది. నెక్స్ట్ డిలీట్ కమాండ్. ఈమెయిల్, లూప్ ఓపెన్ చేసి ఎనేబుల్
ఇన్సైడ్ లూప్ చేంజ్ స్టేటస్ పైకి చేసుకొని డిసేబుల్ చేసుకొని ఇక్కడ ఈమెయిల్ ఏమైనా చాలా ఇన్బాక్స్ ఓకే నేను నాకు అన్ని డిలే అయిపోతాయి. లేకపోతే నేనేం చేస్తున్నా అంటే జస్ట్ ఒక ఈమెయిల్ మాత్రమే డిలీట్ అవ్వాలని ఒక సబ్జెక్ట్ ఇచ్చేస్తాను. నాకు ఎందుకంటే ఒక ఈమెయిల్ డిలీట్ అవ్వాలనుకుంటున్నాను, నేను అన్ని అవ్వకూడదు అనుకుంటున్నా. ఇక్కడ 2 ఈమెయిల్ అడ్రస్ కంట్రోల్ సి ఈమెయిల్ అడ్రస్ 2 అయితే మాత్రమే ఈమెయిల్ అడ్రస్ ఈక్వల్స్ టు దిస్ వన్. ఈ ఈమెయిల్ అడ్రస్ తో ఉన్నది మాత్రమే డిలీట్ అవ్వాలి అని పెట్టాం. ఇది నోటిఫికేషన్స్ లింక్ ఆ ఈమెయిల్ ఐడి ఉంటే మాత్రమే డిలీట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఒకే ఈమెయిల్ మాత్రం డిలీట్ అవుతుంది, ఈ ఈమెయిల్ మాత్రమే డిలీట్ అవ్వాలి. నెక్స్ట్ రన్ ది బోర్డ్. ఈమెయిల్ డిలీట్ అయిపోయింది కదా, లింక్ ఈమెయిల్ అనేది డిలీట్ అయిపోయింది. ఇక్కడ ట్రాష్ లో ఉంటుందా డిలీట్ అయిన ఈమెయిల్? ఇక్కడ ట్రాష్ లోకి వచ్చింది, అంటే ట్రాష్ లోకి వచ్చేసింది. డిలీట్ అయిపోయింది కాబట్టి ట్రాష్ లోకి వచ్చేసింది. నెక్స్ట్ కమాండ్ క్లోజ్. సేమ్ యాజ్ ఇట్ ఇస్ డిలీట్ ఆల్ కూడా అన్ని ఇన్బాక్స్ లో ఉన్న మెసేజెస్ అన్ని డిలీట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది మనకి. డిలీట్ ఆల్ అనేది ఇది లూప్ లో యూజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. నేనేం చేస్తానంటే నాకు ఒక స్పెసిఫిక్ ఫోల్డర్ నుంచి నేను డిలీట్ చేసేయాలనుకుంటున్నాను. అది ఏ ఫోల్డర్ అంటే TRASH. ఇక్కడ ట్రాష్ అని ఇస్తున్నా. నాకు ఆ 40 ఈమెయిల్స్ ఉన్నాయి కదా, 40 ఈమెయిల్స్ నావి డిలీట్ అయిపోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్లిక్ ఆన్ రన్. ఓకే ఇది ఈ యొక్క కమాండ్ అవుట్లుక్ కి సపోర్ట్ చేయదు అని చెప్తున్నారు. ఓకే సో మనం సింగిల్ యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను సింగిల్ తోనే డిలీట్ చేస్తాను. ఎనేబుల్. ఇక్కడ సెక్షన్ లో ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ ట్రాష్ అని ఇచ్చేసాం. ఈ ఈమెయిల్ ఐడిని కండిషన్ తీసేస్తాను, రన్ చేస్తాను. ఇప్పుడు 40 ఈమెయిల్స్ ని డిలీట్ చేయాలి మనకి బాటమ్ ట్రాష్. ఓకే నెక్స్ట్ డిలీట్ ఇట్. ఈమెయిల్ డిలీట్ ఆల్ అనేది ఒక ఈమెయిల్ SMTP సర్వర్, IMAP సర్వర్లు మాత్రం వర్క్ అవుతుంది అని చెప్తున్నాడు. Unsuccessful reason trash folder is not found. Trash is not found. TRASH was available, right? But why? TRASH correct only. TRASH. TRASH. Spam try చేస్తాం. స్పామ్ ఎందుకు తీసుకోవట్లేదు ఇది? Mailbox not found. But mailbox is found here. Mailbox అయితే ఉంది, బట్ ఎందుకు?
Gmail. Okay, let's try this one. Email spam. Next. Gmail spam folder not found. Wait. Gmail. Let's try with brackets. ఓకే దిస్ టైమ్ ఇస్ వర్క్ బికాస్ నేను ఏమనుకున్నాను ఇప్పుడు అన్ని డిలీట్ చేసేసిందా ఓకే స్పామ్ అన్ని డిలీట్ అయిపోయింది చూడండి స్పామ్ అనేది ఇప్పుడు నేను ట్రాష్ డిలీట్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ట్రాష్ ని కూడా సేమ్ అలాగే డిలీట్ చేశాను ట్రాష్ అన్ని ఇక్కడ ఈ ఇన్బాక్స్ ఇది నావిగేషన్ జీమెయిల్ ట్రాష్ ఇక్కడ జీమెయిల్ స్పామ్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ జీమెయిల్ ట్రాష్ ట్రాష్ ఇప్పుడు ట్రాష్ లో 40 ఈమెయిల్స్ ఉన్నాయి 40 ఈమెయిల్స్ కూడా మనకి డిలీట్ అయిపోవాలి లూప్ లో రన్ అవుతుంది ఒక్కొక్క ఈమెయిల్ డిలీట్ అవుతుంది ఓకే సక్సెస్ఫుల్ ఇప్పుడు ఆ ట్రాష్ లో ఉన్న ఈమెయిల్స్ అన్ని డిలీట్ అయిపోయింది ట్రాష్ మొత్తం క్లీన్ అయిపోయిందా నెక్స్ట్ కామెంట్ డిస్కనెక్ట్ ఏమంటే సిమిలర్ గా ఇక్కడ కనెక్ట్ చేసాం కదా దాన్ని డిస్కనెక్ట్ చేయడానికి డిస్కనెక్ట్ కమాండ్ యూజ్ చేస్తాం సేమ్ ఏముందు సెక్షన్ ని డిస్కనెక్ట్ చేస్తుంది ఈమెయిల్ సెక్షన్ తో కనెక్ట్ చేసాం కాబట్టి దాన్ని సెక్షన్ ని డిస్కనెక్ట్ చేస్తుంది నెక్స్ట్ ఫార్వర్డ్ ఈమెయిల్ చూపిస్తాను ఇప్పుడు ఈమెయిల్ నెక్స్ట్ యాక్చువల్ గా ఫార్వర్డ్ ఈమెయిల్ కి ఈ సెక్షన్ కూడా అవసరం లేదు డిజేబుల్ చేస్తా దీన్ని డిజేబుల్ చేస్తాను ఇక్కడ టు అడ్రస్ అని నేనేం చేస్తానంటే నా ఈమెయిల్ నుంచి నాకే ఇచ్చుకుంటున్నా ఫార్వర్డ్ ని ఇక్కడ సిసి ఇవ్వచ్చు బీసీసీ ఇవ్వచ్చు ఒకవేళ అటాచ్మెంట్ ఏమైనా ఉంటే అటాచ్మెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అటాచ్మెంట్ ఇవ్వచ్చు లేదా కంట్రోల్ రూమ్ నుండి కంట్రోల్ రూమ్ ఇవ్వచ్చు వేరియబుల్ పాత్ ఇచ్చి వేరియబుల్ పాత్ లాగా అటాచ్మెంట్ యాడ్ చేయొచ్చు ఏమైనా అటాచ్మెంట్ ఏమైనా మిస్సింగ్ మ్యాండేటరీ అన్నప్పుడు ఇక్కడ వ్యాలిడేట్ ఇఫ్ అటాచ్మెంట్ ఈస్ మిస్సింగ్ అని అది కూడా ఇచ్చు ఇక్కడ ప్లేన్ టెక్స్ట్ HTML టెక్స్ట్ నేను HTML టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ హై ఆటోమేషన్ అని ఇస్తున్నాను ఇక్కడ నుంచి మెసేజ్ మెయిల్ ఫార్వర్డ్ చేయొచ్చండి ఇక్కడ నుంచి అయితే సారీ అర్థం కాలేదు ఇక్కడ నుంచి మెయిల్ పంపించచ్చు వాళ్ళకైతే ఫార్వర్డ్ చేసుకోవచ్చు మన ఈమెయిల్ నుంచి ఫార్వర్డ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా ఇక్కడ కనెక్ట్ చేయకపోయినా కూడా వర్క్ అవుతుంది అన్నమాట ఇది సెండ్ ఈమెయిల్ కమాండ్ అనేది ఈ కనెక్ట్ అవ్వకుండా కూడా ఫార్వర్డ్ చేయొచ్చు డైరెక్ట్ గా ఇక్కడ సెండ్ ఈమెయిల్ వయా అవుట్లుక్ ఓకేనా సెండ్ ఈమెయిల్ వయా అవుట్లుక్ సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ సేవ్ చేస్తున్నాను నెక్స్ట్ లూప్ ని ఎనేబుల్ చేస్తున్నాను దీన్ని డిజేబుల్ చేసేసి నెక్స్ట్ ఈమెయిల్ సెక్షన్
నెక్స్ట్ ఈ కమాండ్ ని కిందకి లాగుతాను, ఫార్వర్డ్ అనేది. ఫార్వర్డ్ ఇక్కడ పర్టికులర్ సబ్జెక్ట్ ఇస్తాను నేను. నాకు ఏ ఈమెయిల్ నేను ఫార్వర్డ్ చేయాలనుకుంటాను ఆ ఈమెయిల్ సబ్జెక్ట్ ఇస్తాను. ఇన్బాక్స్ లో దీని ఒక సబ్జెక్ట్ ఇది Ctrl+C. ఈ యొక్క డోంట్ మిస్ అనేది ఒక సబ్జెక్ట్ ఇస్తున్నాను. ఈ సబ్జెక్ట్ ఉంటే మాత్రమే నేను ఈమెయిల్ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్. నెక్స్ట్ అక్కడ ట్రాష్ ఉంది కదండి, మెయిల్స్ ఫోల్డర్ ఆప్షన్. అవును, సారీ మర్చిపోయాను. ఇక్కడ ఇన్బాక్స్ అని ఇస్తాను, మర్చిపోయాను. థ్యాంక్స్ ఫర్ రిమైనింగ్. ఇక్కడ ఇన్బాక్స్. థ్యాంక్ యూ. అది మళ్ళీ ఫెయిల్ అయ్యేది. ఇన్బాక్స్ ఓకేనా, ఇన్బాక్స్ ఇచ్చేసాను. సో ఇప్పుడు బాట్ ఫార్వర్డ్ చేయాలి, నా ఈమెయిల్ కి రావాలి మళ్ళీ. ఇక్కడ పర్టికులర్ సబ్జెక్ట్ ద్వారా నేను ఫిల్టర్ అవుట్ చేస్తున్నా ఏ ఈమెయిల్ ని ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్ ఉన్న ఈమెయిల్ మాత్రమే ఫార్వర్డ్ చేయాలి. ఓకే.